సరుకు రవాణా చేసే వాహన యజమాని డ్రైవర్ ఎటువంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, గేటు వసూలు చేయాలంటే వ్యాపారం చేసే యజమాని దగ్గర వసూలు చేసుకోవాలని కోర్టు ఆర్డర్లు ఉన్నా వాటిని లెక్క చేయకుండా అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై వాహన యజమాని డ్రైవర్లను గేటు రుసుము కోసం దౌర్జన్యాలు చేస్తున్నారని, పంచాయతీ అధికారులు ఇదే విధంగా ఉంటే వారిపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామని న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. తిరుపతి జిల్లా రేణిగుంటలో సాగుతున్న గేటు వసూళ్లు దందాపై స్థానిక లారీ ఓనర్లు న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ దృష్టికి తీసుకుని వెళ్లగా శనివారం అసోసియేషన్ సభ్యులు రేణిగుంట పంచాయతీ కార్యాలయంలో ఈవో మణితో సమావేశమయ్యారు. హైకోర్టు ఆర్డర్ కాపీని ఈవోకి అందించారు. ఎక్కడా లేని విధంగా వాహనానికి 400 వసూలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 400 ఎందుకని ప్రశ్నించిన డ్రైవర్పై దురుసుగా ప్రవర్తించి లారీ తాళాలను లాక్కోవడం ఏమిటని ప్రశ్నించారు. రేణిగుంటలో జరుగుతున్న వసూళ్ల దందాపై అసోసియేషన్ నాయకులు డిపిఓ సుశీలా దేవికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని డిపిఓ తెలిపారని వారు అన్నారు. ఈరోజు రేణిగుంటలో చాలా రోజుల నుంచి ఆశీలు అనే ఒక సమస్య అనేది బాగా లారీ వాహనాలని ఇబ్బంది పెడుతున్నట్లు మా దృష్టికి తీసుకొచ్చారు. విజయవాడ నుంచి ఈరోజు రేణిగుంట పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఈఓ గారిని కలిసి, సార్ దీనిపైన ఏంటిది 2003లో ప్రభుత్వం వాహన యాజమానుల దగ్గర నుంచి ఎటువంటి రుసుములు అనేది వసూలు చేయరాదని చెప్పినప్పటికీ ఇప్పుడు 2025 నడుస్తున్నా సరే మీరు ఈ సమస్య పరిష్కార దిశగా వెళ్ళట్లేదు. దానికి కారణాలు ఏంటి అంటే సింపుల్గా ఈఓ గారు ఏం చెప్పారంటే, మా దృష్టికి ఇది రాలేదు, మాకు తెలియదు అని చెప్తున్నారు. 2003లో ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది, 2009లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, 2015లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, 2021లో హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మరి రీసెంట్గా 2025 ఫిబ్రవరి 28వ తారీఖు కూడా పిలిచి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 2025 ఫిబ్రవరి 28వ తారీఖు ఇచ్చిన ఆర్డర్లో ఖచ్చితంగా కంటెంప్ట్ కూడా వేసుకోవచ్చు, అంటే వీళ్ళు వసూలు చేసే అమౌంట్ అనేది తప్పుడుగా వసూలు చేస్తున్నారు కాబట్టి దాని మీద కంటెంప్ట్ కూడా వేయొచ్చు అని చెప్పి ఖచ్చితంగా హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, మేము ఈ రాష్ట్ర గవర్నమెంట్కి ఇటువంటి పన్నులు ఎందుకు చెల్లించట్లేదంటే, మేము తిరగడానికి 3 నెలలకు ఒకసారి వాహనానికి ట్యాక్స్ చెల్లిస్తూ ఉన్నాం. అది స్టేట్ రోడ్లు వాడుకోవడానికి. మరి ఈ స్టేట్ రోడ్లు వాడుకోవడానికి 3 నెలలకు ఒకసారి ట్యాక్స్ చెల్లించినప్పటికీ మళ్ళీ ఇటువంటి పన్నులు మాకు భారం అవుతున్నాయని చెప్పి గతంలో మేము 2003కు ముందు మేము ప్రభుత్వానికి పెట్టుకున్నాం కాబట్టి ప్రభుత్వానికి జీవో తీసుకొచ్చి వాహనదారుల నుంచి ఇటువంటి ట్యాక్స్ చెల్లించిన వారి దగ్గర నుంచి ఇటువంటి రుసుము వసూలు చేయాలని చెప్పి ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చినా సరే ప్రతి ఒక్క అధికారి తప్పుకునే ధోరణిలో, అంటే దాంట్లో ఈ కంటెంప్ట్ అనే విషయంలో నుంచి తప్పుకునే ధోరణిలో మేము మా దృష్టికి రాలేదు. పై అధికారికి ఇప్పుడు ఎదురుగానే డిపిఓ మేడం గారికి సునీత మేడం గారికి కాల్ చేశాం. ఆమె ఏం చెప్తుంది, మీకు పంపించామంటున్నారు. సార్ ఏం చెప్తున్నారు, అసలు మా దగ్గరికి ఎటువంటి ఆర్డర్స్ లేవంటున్నారు. అంటే ప్రభుత్వం ఒకటి మాత్రం ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది, నిద్రపోయే వాడిని లేపొచ్చు కానీ నిద్రపోయినట్టు నటించే అధికారికి మనం లేపలేమనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క జీవో వచ్చి 20 సంవత్సరాలు గడుస్తుంది, ఆర్డర్ వచ్చి కనీసం 15 సంవత్సరాల నుంచి హైకోర్టు అనేది ఆర్డర్ ఇస్తుంది. హైకోర్టు అన్నా వీళ్ళకి లెక్కలేదు. హైకోర్టు ఆర్డర్ను కూడా ధిక్కరణ చేస్తూ వీళ్ళు ఇక్కడ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి మీడియా ముఖ్యంగా ఇటువంటి అధికారులపైన, అటువంటి ప్రైవేటు వ్యక్తులు ఎవరైతే కాంట్రాక్ట్ వ్యక్తులు కూడా ప్రైవేట్గా వచ్చి వాహన డ్రైవర్లపైన దౌర్జన్యం చేస్తూ ఉన్నారు. ఏ విధంగా అంటే డ్రైవర్ అనేవాడు అదర్ ప్లేస్ నుంచి వస్తాడు, నాన్ లోకల్ పర్సన్ అవుతాడు. కాబట్టి వాడిని బెదిరిస్తే ఇక్కడ లోకల్ పర్సన్ గురించి తెలియదు కాబట్టి వాడిని భయపెడితే వాడు డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడులే అని చెప్పి వాడిని భయపెట్టడం. ఇక్కడ ప్రధానంగా గజెట్ ఉంది. ఆ గజెట్లో వీళ్ళు ఏం ఇచ్చారండి, 100 రూపాయలు వసూలు చేసుకోమని ఇచ్చారు. కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారండి, 400 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. 100 రూపాయలు వసూలు. ఈ విషయాన్ని కూడా ఈరోజు మన ఈఓ గారి దగ్గర తీసుకొస్తే ఈ విషయంపై కూడా కాంట్రాక్టర్ గారిని కూడా మేము పిలిపించాం. ఇక్కడ చూడండి క్లారిటీగా, వచ్చే వాహనాలకి 100 రూపాయలే వసూలు చేయాలి అనేది వీళ్ళు టెండర్ పిలిచారు. ఈ టెండర్లో కూడా నియమ నిబంధనలు ఎలా ఇచ్చేశారు. కానీ మేము 400 వసూలు చేస్తున్నట్లు ఆధారాలతో ఈఓ గారి దగ్గర తీసుకొస్తే కాంట్రాక్టర్ని వెనుకేసుకొస్తూ ఈఓ గారు మాట్లాడుతూ ఉన్నారు. 100 రూపాయలు ఆర్డర్ పాస్ చేశారు, కానీ 400 వసూలు అవుతున్నా సరే వారికి ఆధారాలతో చూపించినప్పటికీ ఈ గజెట్లో మళ్ళీ ఏమన్నారు, మా నియమ నిబంధనలకు కట్టుబడి లేకపోతే ఖచ్చితంగా కాంట్రాక్ట్ రద్దు చేస్తామన్నారు. మళ్ళీ ఈఓ గారు అటువంటి చర్యలు తీసుకోకుండా మాకు 1 నెల రోజులు టైం ఇవ్వండి అంటున్నారు. 20 ఏళ్ళగా మీకు టైయాలు ఇస్తూనే ఉన్నాం. ఇప్పుడు వాహన రంగం శాంతం కుదేలైపోయింది. ఎందుకంటే అటు ప్రభుత్వం నుంచి కానీ మేము విపరీతంగా ట్యాక్సులు చెల్లించలేక నానా ఇబ్బందులు పడతా ఉన్నాం.
అటు స్టాఫ్ దొరకట్లా. దీని కారణంగా మేము ఏ ఒక్క రూపాయి చెల్లించలేమని చెప్పి పదే పదే ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. అధికారుల చుట్టూ తిరుగుతాం, అసలు మాకు న్యాయం జరగట్లేదు. కాబట్టి మీడియా ద్వారా ఖచ్చితంగా మేము కోరుకుంటున్నాం. మీ మీడియా ద్వారా ప్రభుత్వానికి ఈ విషయాన్ని తెలియజేసి మా యొక్క ఈ సమస్యని పరిష్కారం చేస్తారని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేస్తాము. పేరు టీవీ చలపతిరావు అండి. నేను న్యూ ఆంధ్ర మోటార్ ట్రక్కర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. 1965 మున్సిపల్ అండ్ పంచాయతీరాజ్ యాక్ట్ ప్రకారం స్థానిక అభివృద్ధి కోసం స్థానిక ప్రాంతాలలో చుట్టుపక్కల ప్రాంతాల వారు సరుకులు తెచ్చుకొని రోడ్డు మార్జిన్స్ని వినియోగించుకుని వ్యాపారం చేసే సందర్భంలో వారి నుంచి వారి ఉపాధిలో వస్తున్న దాంట్లోంచి 0.05% ట్యాక్స్ రూపంలో వసూలు చేయాలనేది చట్టం చేయబడింది. దాన్ని అడ్డంగా పెట్టుకొని అనేక సంవత్సరాలుగా సరుకు రవాణా చేస్తున్నటువంటి వాహనాలు అభివృద్ధి చెందుతున్న క్రమంలో లారీ యజమానులను అలాగే వాహన యజమానులను డ్రైవర్లను బెదిరించి ఈ అధికారులు కాంట్రాక్టర్ ఇవ్వడం, ఆ కాంట్రాక్టు లక్షల్లోకి వెళ్ళిపోవడం వలన డ్రైవర్లను ఇబ్బంది పెడుతూ 300, 500, 400 అనే ప్రాంతాన్ని బట్టి రకరకాలుగా ఎక్కువ అమౌంట్ వసూలు చేస్తూ ఉన్నారు. దానికి లిమిటేషన్ 55 రూపాయలు మాత్రమే ఉంది. అది కూడా నాట్ కలెక్ట్ ఫ్రమ్ ది ట్రాన్స్పోర్టర్, కలెక్ట్ ఫ్రమ్ ది బ్రాట్ ఫర్ సెల్లర్ అని క్లియర్ కట్గా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. జియో నెంబర్ 551 MA 2003 ప్రకారం ఎవరి దగ్గర నుంచి వసూలు చేసుకోవాలని అంత క్లియర్ కట్గా ఎవరైతే స్థానికంగా వచ్చి వ్యాపారం చేసుకోవడానికి రోడ్డు మార్జిన్ వినియోగించుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయాల్సిన పన్నుని రవాణా చేస్తున్న వాహనదారుడి దగ్గర నుంచి వసూలు చేస్తూ పైపెచ్చు ఈ జీవో వచ్చి 22 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు మాకు సర్కులర్స్ రాలేదని అనేక పర్యాయాలు మేము ట్రాన్స్ఫర్ అయిపోయాం, కొత్తగా వచ్చామని ఎప్పటికప్పుడు గత 5 సంవత్సరాలుగా మేము ప్రతి సంవత్సరం దీనిపైన వీళ్ళకి నివేదికలు ఇస్తూనే ఉన్నాం, వినతి పత్రాలు ఇస్తూనే ఉన్నాం. అయితే కోర్టు నుంచి 2006 నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా కోర్టు ఆదేశాలను కూడా ధిక్కరిస్తూ వీళ్ళు మరలా ఇదే పని చేయడం వలన 2024లో 25లో మరలా నమ్తా అసోసియేషన్ నుంచి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఎలిజిబిలిటీ తెచ్చుకున్నాం. ఈసారి కనుక ఎవరైనా ఇలాంటి పనులు లారీ యజమానులు లేదా వాహన యజమానులు ఎవరైనా సరే సరుకు రవాణా చేసే చిన్న వాహనం నుంచి ఏ వాహనం దగ్గరైనా సరే డబ్బులు వసూలు చేసినట్లయితే ఖచ్చితంగా అధికారి పైన కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసి మేము తిరిగి వాళ్ళ దగ్గర నుంచి కాంపెన్సేషన్ కూడా కోరుతూ మేము కోర్టును ఆశ్రయించదలుచుకున్నాం. దయచేసి ఈ విషయాన్ని ఈ రోజున జరిగినటువంటి రేణిగుంట సందర్భంగా రేణిగుంటలో అధికారి గారికి అలాగే జిల్లా అధికారి డిపిఓ మేడం గారికి కూడా ఈ విషయాన్ని తెలియపరచడం జరిగింది. ఆమె కూడా సానుకూలంగా స్పందిస్తూ ఇక నుంచి ఇలాంటి సమస్యలు రాకుండా మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని మీడియా మిత్రులందరూ కూడా ఈ ప్రాంతంలోనే ఉన్న వాసులందరికీ కూడా తెలియజేసి ఏ ఒక్క వాహనం కూడా దయచేసి ఎవ్వరూ కట్టవద్దు అనేది మనవి చేస్తూ ఉన్నాను. ఈ విషయాన్ని మీరు తెలియజెప్పగలరని. ఇది వాహన యజమానికి ఎటువంటి సంబంధం లేనటువంటి పన్ను. దీని మూలన అసలే ఎన్నో అవస్థలు పడుతూ అంపసైపోయినటువంటి రవాణా రంగాన్ని కనీసం నెలకు 5 నుంచి 10,000 రూపాయలన్నా మిగిల్చి కాపాడాలనే సదుద్దేశంతో మేము యజ్ఞంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. దయచేసి సహకరిస్తారని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు మహారథి. నేను నమత ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నాను. ఇవాళ రేణుగుంటలో గేటు, దీన్ని కొన్ని చోట్ల ఆశీలని అంటారు, తాయి బజార్ అని అంటారు, ఆక్ట్రాయ్ అని అంటారు, రకరకాల పలు పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. అయితే ఇది 2003లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 551ని ఇష్యూ చేసింది. దానిపైన అమలు చేయట్లేదని 2009లో ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోసియేషన్ హైకోర్టుకి వెళ్ళి దీనిపైన ఆర్డర్ తీసుకురావడం జరిగింది. తర్వాత ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత 2021 మళ్ళీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకుని వచ్చారు. అట్లాగే మేము 2025 సంవత్సరంలో మళ్ళీ మేము హైకోర్టు నుంచి మాకు ఇది అమలు జరగట్లేదు, దీనిపైన మాకు కంటెంట్ వేసుకునేటటువంటి అవకాశం అని హైకోర్టును కోరటం జరిగింది. హైకోర్టు మాకు కంటెంట్తో సహా వేసుకునేటువంటి అవకాశాన్ని అత్యున్నత న్యాయస్థానం మాకు ఇవ్వడం జరిగింది. అయితే ఈ తీర్పును కూడా బేఖాతరు చేస్తూ ఇవాళ రేణిగుంటలో ఆశీలు అనేవి మున్సిపల్ యాక్ట్ చెప్పిన దానికంటే కూడా చాలా ఎక్కువగా 400 రూపాయలు ఒక లారీ దగ్గర నుంచి వసూలు చేసి ఈ స్థానికంగా ఉండేటటువంటి లారీ యజమానులు కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి లారీ యజమానులు కూడా దౌర్జన్యం చేసి 400 కట్టకపోయినట్లయితే తాళాలు, ఫైళ్ళు లాక్కుని వెళ్ళిపోయి చాలా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ సమస్య పైన మేము నమత ఏపీ స్టేట్ లారీ ఓనర్స్ అసోసియేషన్ తరఫున ఇవాళ
మన రేణుగుంట ఈవో గారిని కలిసాము. అక్కడే ఆయన దగ్గర నుంచే డిపిఓ మేడం గారితో కూడా మాట్లాడటం జరిగింది. దీనిపైన హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా వారికి చూపించడం జరిగింది. వారు ఇచ్చినటువంటి గెజిట్లో కూడా చాలా ఖచ్చితంగా దాన్ని అమలు చేయాలని చెప్పేసి మీరు వాళ్ళ దగ్గర వసూలు చేయకూడదు, ఎగుమతి దిగుమతులదారులు వసూలు చేసుకోవాలని చెప్పి దాంట్లో క్లియర్గా ఉన్నా సరే లారీలు వాళ్ళపైన దౌర్జన్యం చేసి ఇవాళ వసూలు చేయడం అనేది అత్యంత బాధాకరమైన విషయం. మీ మీడియా ద్వారా ఈ సమస్య నుంచి మాకు విముక్తి కలిగించండి. 2023 నుంచి ఇప్పటిదాకా ఇన్ని పోరాటాలు చేసిన పోరాటం చేసేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లోపిస్తున్నాయి. మా డ్రైవర్ అనేవాడు ఒకడే ఉంటాడు, ఇవాళ ఎక్కడి నుంచో వస్తాడు. వాడిపైన ధైర్యం చేసినట్లయితే ఇవాళ మా వర్కర్ రెండోసారి మా బండికి కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. డ్రైవర్ని ఈ విధంగా ఇబ్బంది పెట్టడం, సాటి డ్రైవర్ను ఒక మానవతా దృక్పథంతో కూడా చూడకోకుండా అతని పైన ఏమో దౌర్జన్యం చేయడం అనేది ఇబ్బందికరంగా ఉంది. అందుకని చెప్పి దీనిపైన సత్వరమే చర్యలు తీసుకోవాలని, అట్లాగే ఈవో గారు ఒక నెల రోజుల సమయం కావాలన్నారు. అయితే మేము వారికి చెప్పడం ఏం జరిగిందంటే ఈ నెల రోజుల పాటు లారీ యజమానుల దగ్గర నుంచి ఎటువంటి వసూలు చేయడానికి వీలు లేదు. ఈ నెల రోజుల పాటు వాళ్ళు ఎక్కడ వసూలు చేసుకుంటారో, మీరు ఏం చేసుకుంటారో మాకు తెలియదు. తీసుకునేటట్లయితే మేము కంటెంప్ట్ కింద హైకోర్టు చేయడం అనేది జరుగుతుందని చెప్పి వారు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. దీన్ని సమస్యను ఒక నెల రోజుల్లో పరిష్కరిస్తామని అన్నారు. ఈ లోపు అయితే మేము లారీ వాళ్ళ దగ్గర వసూలు చేయకూడదని చెప్పాము. మళ్ళీ రేపు ఎల్లుండి ఇటువంటి సమస్య ఏదైనా వచ్చినట్లయినట్లయితే మళ్ళీ పోలీసు వారి దృష్టికి కూడా తీసుకుని వెళ్ళి దీనిపైన తగిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీ మీడియా ముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం, ధన్యవాదాలు.